ఈరోజు నేను మీకోసం మరొక భయానక దయ్యం కథతో తిరిగి వచ్చాను. మరింత థ్రిల్ కోసం హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, లైట్స్ ఆఫ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ HDAR. ఈరోజు కథ మన తెలంగాణలో ఓ వ్యక్తితో జరిగిన నిజమైన కథ. మంచిర్యాల టు హైదరాబాద్ హైవే రాత్రి 10 గంటల తర్వాత ఒక ట్రక్ డ్రైవర్ జీవితాన్ని తలకిందులు చేసిన సంఘటన. ఇప్పటికీ ఆ హైవే దగ్గర రాత్రిల్లో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఆ డ్రైవర్ చెప్తున్నాడు. మన ఇవాళటి స్టోరీ వచ్చేసి రాజుది. రాజు ఒక ట్రక్ డ్రైవర్. రాజు వయసు వచ్చేసి 30 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ట్రక్ డ్రైవింగ్లో తనకు తానే సాటి. డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు. ఒకరోజు రాత్రి మంచిర్యాల సమీపంలోని ఒక కోల్ మైన్స్ నుంచి ఒక ఆర్డర్ రావడంతో లోడ్ వేసుకొని హైదరాబాద్ వైపు బయలుదేరాడు. అప్పుడు సమయం రాత్రి 11 గంటలవుతుంది. 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత కరీంనగర్ ఏరియాలో టీ తాగుదామని అక్కడ ఆగాడు. అప్పటికి టైం రాత్రి 1 గంట అవుతుంది. ఒక పెద్దాయన రాజుకు టీ ఇస్తూ ఇలా అన్నాడు, రాత్రి లేట్ అవుతుంది బాబు, ఈ రోడ్లో ఏదో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయంటున్నారు, కాస్త జాగ్రత్తగా వెళ్ళు అని ఆ పెద్దాయన రాజుతో అన్నారు. అప్పుడు రాజు ఆ పెద్దాయనతో ఇలా అన్నాడు, బాబాయ్, నాకు ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో 10 ఏళ్ళ అనుభవం ఉంది, ఏం కాదు, నేను డైలీ చూసుకుంటూనే వెళ్తుంటా, అలాంటి సంఘటనలు నా జీవితంలో చాలానే చూశాను బాబాయ్, ఇక మా లైఫ్ అంటేనే అలా ఉంటుంది, చూద్దాం ఇలాంటి సంఘటనలు అయితే నేను కూడా చూస్తాను ఆ పెద్ద ఆయనకి చెప్పి రాజు మళ్ళా తన ప్రయాణం మొదలుపెట్టాడు. రాజు లారీ నడుపుతున్నాడు. చుట్టూ పచ్చి నిశ్శబ్దం, ఎలాంటి వాహనాలు లేవు, ఇంజన్ శబ్దం మాత్రమే రాజుకు తోడుగా ఉంది. అలాంటి వాతావరణంలో రాజు ఇంకో గంట పాటు డ్రైవ్ చేశాడు. ఇంకాస్త దూరం అయితే ఓ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ కంటే ముందే రాజు ఏం చూశాడంటే రోడ్డుపై తెల్లని చీరలో ఓ ఆడపిల్ల నిలబడి ఉంది. ఆమె ఒంటరిగా ఉంది. చేతిలో చిన్న సంచి, చేనిలా ఊపుతూ లిఫ్ట్ అడిగేలా ఊపుతుంది తన చేయిని. రాజు అప్పుడు ఇలా ఆలోచిస్తుండు, ఈ టైంలో రోడ్డు మీద అమ్మాయి ఉండుడేంది, లిఫ్ట్ ఇవ్వాలా వద్దా అని రాజు తన మనసులో ఆలోచిస్తుండు. రాజు బండిని ఆపాడు. లిఫ్ట్ ఇవ్వాలా వద్దా అని 2-3 సార్లు ఆలోచించాడు. కానీ ఆమె ముఖం చూడాలనుకున్నాడు. కానీ ఆమె ముఖం పూర్తిగా కనబడట్లేదు. చీకటి ఎక్కువ ఉండడం వల్ల ఆ అమ్మాయి ముఖం రాజుకు కనబడడం లేదు. సరే, ఎలాగోలా బండిని ఆపాను కదా, లిఫ్ట్ ఇస్తానని అనుకొని ఆ అమ్మాయిని అడిగాడు. ఎక్కడికి వెళ్తావమ్మా అని ఆ అమ్మాయిని అడిగాడు. రాజు అడిగాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. రాజు మళ్ళీ అడిగాడు, ఏమమ్మా, రాత్రి ఈ టైంలో ఒంటరిగా ఎటు వెళ్తున్నావు, లిఫ్ట్ కావాలా వద్దా అని మళ్ళీ అడిగాడు రాజు. ఎలాంటి సమాధానం లేదు. కానీ ఆమె డోర్ దగ్గరికి వచ్చి నిలబడింది. రాజుకు ఒకేసారి భయం వేసింది. డోర్ తీయాలా వద్దా అనుకుంటున్నాడు. భయపడుతూనే రాజు ఆ డోర్ తీశాడు. ఆమె వచ్చి లోపల కూర్చుంది. రాజు మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె ఆ లారీ ఎక్కడంతోనే ఆ లారీలో ఒక వింత సువాసన వస్తుంది. రాజు తనను మళ్ళీ అడిగాడు, ఎక్కడికి వెళ్ళాలమ్మా, చెప్తే అక్కడ దించేస్తా, మీరు ఎక్కడికి వెళ్ళాలని రాజు మళ్ళీ తనను అడిగాడు. కానీ అట్నుంచెల్లి ఎలాంటి సమాధానం లేదు. లారీ నడుస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత రాజు అద్దంలో చూస్తే ఆమె కనబడడం లేదు. రాజు తిరిగి సీటు వైపు చూశాడు. అప్పుడు ఆమె అక్కడ లేదు. ఎక్కడికి పోయిందని రాజు గుండె భయంతో కొట్టుకుంటుంది. భయపడుతూనే రాజు సైడ్ అద్దం చూశాడు. ఆ అద్దంలో ఒక తెల్లని చీర లారీ బాడీ మీద ఊగుతున్నట్టు రాజు చూశాడు. రాజుకు ఏం అర్థం కావడం లేదు. తన పక్కనున్న అమ్మాయి నడుస్తున్న లారీలోకి వెళ్ళి ఆ లారీ బాడీలోకి ఎలా వెళ్ళిందో రాజుకు అర్థం కావడం లేదు. ఆమె అసలు అమ్మాయినా లేకపోతే దయ్యమా? అమ్మాయి అయితే అలా చేయలేదని, ఇది ఖచ్చితంగా దయ్యమేనని రాజు తన లారీ స్పీడ్ని మరింతగా పెంచాడు. లారీ ఫుల్ స్పీడ్లో నడుస్తుంది. కానీ రాజు చెవిలో మాత్రం ఆ అమ్మాయి నవ్వు వినిపిస్తుంది. భయంతో రాజు ముందుకు చూస్తూ డ్రైవింగ్ చేస్తుంటాడు. ఒకేసారి ఆ అమ్మాయి తల రాజుకు ముందు వైపు కనిపిస్తుంది. లారీ ఫుల్ స్పీడ్గా ఉంది కదా, బ్రేక్ వేస్తే తను పడిపోతుందనే నమ్మకంతో రాజు ఒకేసారి బ్రేక్ వేస్తాడు. బ్రేకులు వేసినా ఎలాంటి లాభం లేదు. రాజు కళ్ళ ముందే ఆ దయ్యం మాయమవుతుంది. రాజు ఆ సమయంలో చాలా భయపడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో రోడ్డు పైన ఎవరూ లేరు.
ఇంకో 2-3 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఒక ఊరు వస్తుంది. ఆ ఊర్లోకి వెళ్ళి ఆగుతానని రాజు మళ్ళా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. రాజుకి ఏం తెలుసు, ఇంకా ముందు తన జీవితంలోనే మర్చిపోలేని ఆ సంఘటన జరుగుతుందని. రాజు ఒకదాని తర్వాత ఒకటి గేర్లు మారుస్తూ తన లారీని నడుపుతున్నాడు. కానీ మళ్ళీ అవే అమ్మాయి శబ్దాలు, నవ్వులు తన చెవిలో మారుమోగుతున్నాయి. ఆ నవ్వులకు రాజు చాలా భయపడుతున్నాడు. ఒకేసారి తన చూపు తన పక్క సీట్లోకి వెళ్తుంది. అప్పుడు ఆ సమయంలో ఆ దయ్యం అక్కడ కూర్చొని ఉంటుంది. రాజు ఎప్పుడైతే ఆ దయ్యాన్ని చూశాడో ఆ దయ్యం ఒక్కసారిగా రాజు మీదికి దూకుతుంది. ఒక్కసారిగా రాజు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఓ చెట్టుకు లారీ గుద్దేసింది. రాజు స్పృహ కోల్పోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 తర్వాత రాజు హాస్పిటల్లో కళ్ళు తెరిచాడు. రాజు అదృష్టం ఏంటంటే ఏ రోజు రాత్రి అయితే యాక్సిడెంట్ అయిందో ఆ రోజు రాత్రి తెల్లవారి 4 గంటలకు ఆ రోడ్డుపై ఇంకో లారీ వస్తుండే. ఆ లారీ డ్రైవర్ ఆ లారీ యాక్సిడెంట్ను చూసి రాజును అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్లాడు. రాజుకి యాక్సిడెంట్ రాత్రి 2 నుంచి 2:30 సమయంలో అయింది. 4 గంటలకు ఆ లారీ డ్రైవర్ రావడమే రాజు అదృష్టమంట, లేకపోతే చనిపోయేవాడు అని డాక్టర్లు చెప్పారంట. రాజుకు భుజంపై బొక్క విరగడంతో పాటు ఆ లారీ అద్దం విరిగి పలు చోట్ల గాయాలయ్యాయంట. సరిగ్గా 10 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి రాజు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు తనకు ఎలాంటి సమస్య లేదు. కానీ ఎప్పుడైనా ఆ హైవేపై వెళ్తే ఆ చోటును చూస్తే రాజుకు భయంతో తనతో జరిగిన సంఘటనల్ని గుర్తుకొస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఏమైనా హర్రర్ సంఘటనలు ఉంటే స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్కు మీరు మెసేజ్ చేస్తే అది నా వాయిస్లో నరేట్ చేసి మన ఛానల్లో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.